ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు రూరల్ తల్పగిరి కాలనీలో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్టులో హెల్ప్ యూ వన్ సంస్థ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్టులోని అనాథ విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రూపేష్ యాదవ్, సేతు మాధవ్, సమాజ్వాదీ పార్టీ నాయకులు హరీష్ యాదవ్, 7 ఆఫ్ శివ పాల్గొన్నారు. వారిని హెల్ప్స్ యూ వన్ సంస్థ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా సంస్థ నిర్వాహకులు కార్తికేయ మాట్లాడుతూ హెల్ప్స్ యూ వన్ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నూతన సంవత్సరం సందర్భంగా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్టులోని అనాథల సమక్షంలో నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. సేవే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. పేదలకు, అనాథలకు సేవ చేయాలనే సంకల్పంతో తన స్నేహితులతో కలిసి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్టుకు ఏ సమస్య ఉన్నా తాము అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఉమామహేశ్వరి, రఫీ, హెల్ప్స్ యూ వన్ నిర్వాహకులు సాయి, నవీన్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. అండి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇవాళ హెల్ప్స్ యూ వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసినటువంటి ఈ వండర్ఫుల్ కార్యక్రమం స్వర్ణదీప ఆశ్రమంలో మన హెల్ప్స్ యూ వాళ్ళు ఆర్ఫెన్స్ వాళ్ళకి ఎంతో అద్భుతంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరికి కూడా గ్యాదర్ చేసి ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంచిగా కాంపిటీషన్స్ పెట్టి, ముగ్గుల పోటీలు అండ్ అలాగే చైర్స్ గేమ్, కబడ్డీ ఈ కార్యక్రమాలు పెట్టి హెల్ప్స్ యూ వాళ్ళు మొమెంటోస్ని వారికి అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూపేష్ గారు అండ్ మాధవ్ గారు, హరీష్ గారు అండ్ అలాగే 7 ఆఫ్ శివ వీరందరూ కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి డైరెక్టర్ కార్తిక్, 2020లో స్థాపించినటువంటి మన ఈ హెల్ప్స్ యూ కార్యక్రమాలు ఎంతో పేద వాళ్ళందరికీ కూడా హెల్ప్స్ చేస్తూ 1 కాదు 2 కాదు దాదాపు 500 పైమాటే అని చెప్పాలి. అందరికీ ఫుడ్స్ అండ్ బెడ్షీట్స్ అండ్ ప్రతి నెల ఈ మన స్వర్ణదీప ఆశ్రమంలో వీళ్ళకి గ్రోసరీస్ అన్ని కూడా అందిస్తూ వారందరికీ కావాల్సినవన్నీ కూడా హెల్ప్స్ చేసినటువంటి మన హెల్ప్స్ యూ కార్తిక్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ యువర్స్ లవ్లీ అఖిల్, యాంకర్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ. హెల్ప్స్ యూ కార్తిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పాలి. అతి చిన్న వయసులో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. డబ్బులు అందరికీ ఉంటాయి, ఆస్తులు అందరికీ ఉంటాయి, కానీ దానం చేసే గుణం అనేది ఎవరికీ ఉండదు. అది ఆ భగవంతుడు వరం అనే చెప్పాలి. ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంతమంది విద్యార్థులకి, ఇంతమంది ఆర్ఫెన్స్ కి హెల్ప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సింగిల్ పైసా, సింగిల్ రూపీ కూడా చారిటబుల్ ట్రస్ట్ లో నా ఫ్రెండ్స్ అండ్ నా టీం అందరం కలిసి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అందుకు వచ్చిన గెస్ట్లందరికీ నా తరపున థ్యాంక్స్ చెప్తూ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుగా విజయం చేయడానికి కారణం ముందుగా కార్తికేయ హెల్ప్ యూ సంస్థ అధినేత. అండ్ అతను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి సహకారంతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహకారంతో అందరినీ మనం ఇలా సేవ చేయాలి, సమాజంలో మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ, ఇవే కాకుండా బుక్స్ పంచడం, మరియు అనాథ శరణాలయంలో వాళ్ళకి ఏమైనా అవసరం అయితే చూడడం అనేది చాలా చేస్తున్నాడు. అందుకే కార్తిక్కి, సాయికి, నవీన్కి, రోహిత్కి అందరికీ ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్, మా ట్రస్ట్ లో ఉన్న 40 మంది వికలాంగులు, వృద్ధులు, అనాథల తరఫున ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం న్యూ ఇయర్ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజు మాది ఇక సంస్థ ప్రారంభించి 15వ వార్షికోత్సవ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం మేము జరపడానికి ముఖ్య కారణం కార్తికేయ చాలా చిన్న వ్యక్తి,
వయసులో చిన్నవాడే కానీ మానవత్వంలో సేవాభావంలో వాళ్ళ టీం అంతా లీడ్ చేస్తూ ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి ఆటల పోటీలు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే మేమున్న ఏరియాలంతా కూడా స్లమ్ పిల్లలు ఉంటారు, ఒక పూట తిని ఒక పూట తినలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి మేము సర్వీస్ చేస్తున్నాము అంటే ఈరోజు కార్తికేయ ఇలాంటి వ్యక్తులు సహకారాలతో చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ పిల్లలందరినీ పిలిపించి ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి కబడ్డీ అలాగే చైర్స్ ఆట ఇలాంటి కాంపిటీషన్ కొన్ని చాలా సంతోషంగా ఈ 2 రోజులు కూడా 31st మరియు 1st ఈ రోజు 2 రోజులు కూడా ఈ చుట్టుపక్కల స్లమ్ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు ఒక పండుగ వాతావరణం, అంటే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాం న్యూ ఇయర్ అనేది, కానీ ఈ రోజు ప్రత్యేకంగా కనిపించింది అందరికీ. దాని కారణంలో ఈ రోజు హెల్ప్ యూ ఫౌండేషన్ కార్తికేయ వాళ్ళ టీం అందరికి కూడా మా అందరి తరఫున థ్యాంక్ యూ. అలాగే ఈ రోజు వచ్చిన అతిథులు రూపేష్ గారు, ఆర్థోపెడిక్ రూపేష్ గారు, అలాగే మాధవ్ గారు, అలాగే మన 7up శివ గారు, అలాగే ఈ హోస్ట్ చేసిన అఖిల్ గారు, ప్రతి ఒక్కరు కూడా సార్ హరీష్ గారు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వచ్చారు ఈ రోజు ఇక్కడికి అంటే స్వర్ణదీపం కంటే ఇక్కడ అనాథలు, వికలాంగులు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళని చూసి సమాజంలో ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంది, ఇక్కడ ఒక ట్రస్ట్ రెంట్లో ఒక రెంట్ హౌస్ లో ఉంటున్నారు, ఈ 40 మందిని పోషించడానికి ఇబ్బంది పడుతున్నారు. సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంస్థ తెలియాలి అనే ఒక సేవా భావంతోనే ఈ రోజు వీరందరూ కూడా ఈ నూతన సంవత్సరం రోజు మా దగ్గర రావడం జరిగింది. మళ్ళీ ఇంకా కూడా వీరి ద్వారా అలాగే ప్రత్యేకంగా మీడియా ద్వారా కోరుకుంటున్నాం. తల్పగిరి కాలనీ నెల్లూరు శివార్లో ఉంది ఈ ప్రాంతము. అయ్యప్పగుండి నుంచి ఒక 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రబాబు నగర్ దగ్గర ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్న మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో ఎందరో రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకుంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము షెల్టర్ ఇస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము కోరుకుంటున్నాం, ఒక్కసారి రండి, వచ్చి మా సమస్యను చూడండి. సమస్య నడుపుతున్న నేను ఉమా మహేశ్వరి మేము కూడా ఒక దివ్యాంగులుగా ఉండి కూడా మేము ఈ సమస్యను నడపగలుగుతున్నాము అంటే సమాజంలో ఉన్న ఎందరో సహాయ సహకారాల కోసం మీ యొక్క కార్యక్రమాలు అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. మీరందరూ వచ్చి మాకు అందరికి కూడా సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.